శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదములు. మనకి ఉగాది రాబోతోంది. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది ఇప్పుడు మనకి ఏ పండగ వచ్చినా కానీ ఒక సందేహం కలుగుతోంది. ఏ రోజు చేసుకోవాలి? ఎందుకని ఈ సందేహం కలుగుతోంది అంటే తిథి ద్వయం అనేటటువంటిది రావటం. అందువల్ల మనకి ఏ పండగ వచ్చినా కానీ ఈ మధ్య ఈ గందరగోళం, ఈ సందిగ్ధత అనేటటువంటిది ఏర్పడుతోంది మనందరికీ. అయితే ఇప్పుడు ఉగాది విషయంలో కూడా అలాగే ఉంది. ఎందుకని అంటే మనకి 19వ తేదీన 20వ తేదీన ఉగాది అనే సందిగ్ధత. ఎందుకని ఈ అనుమానం మనకు కలుగుతోంది అని అంటే ఇటు 19వ తేదీ గురువారము కూడాను సూర్యోదయానికి పాడ్యమి గడియలు లేవు. అదేవిధంగా 20వ తేదీ శుక్రవారం నాడు కూడా సూర్యోదయానికి పాడ్యమి తిథి లేదు. ఇటు గురువారం లేదు, శుక్రవారం లేదు. మరి ఎప్పుడు చేసుకోవాలి మనకి అంటే అలాంటప్పుడు పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట ఏమిటంటే పూర్వదినం ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి అని చెప్తారు. అంటే ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి 2026 మార్చి 19వ తేదీ గురువారం రోజున ఉగాది మనం జరుపుకోవాలి అని పెద్దలు చెప్పే మాట. కాబట్టి నిస్సంశయంగా మనం ఉగాది పండుగ 19వ తేదీనే జరుపుకోవాలి. మరొక్కసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.